రాజధాని ప్రాంతంలో శాశ్వత భవన నిర్మాణాలు, రోడ్లు, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవటం, ఆ తర్వాత పనులు ప్రారంభించే విషయంలో మాత్రం సిఆర్డీ అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తాజాగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి శాశ్వత సచివాలయ టవర్లు, అదేవిధంగా హైకోర్టు నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఎంతో కాలంగా నిలవన్నటువంటి మురుకు నీరు తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాస్తవానికి రాజధాని ప్రాంతంలో ఎంతో కీలకమైనటువంటి ఈ టవర్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసి నాణ్యత విషయంలో ఇప్పటికే పరీక్షలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ముందు ఉన్నటువంటి నీరును తొలగించి ఆ తర్వాత నిర్మాణ పనులు చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తొలగించేటువంటి హై కెపాసిటీ మోటార్లతో ఈ నీరు తొలగిస్తూ ఉన్నారు. మీటర్ల కొద్దీ లోతులో ఉన్నటువంటి నీరును మరో కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో తొలగించడానికి ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. మరో 2-3 రోజుల్లో టెండర్లు పిలవడం, ఆ తర్వాత సంక్రాంతి తర్వాత పూర్తిగా ఏకకాలంలో రాజధాని ప్రాంతంలో దాదాపు 45,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నిర్మాణ పనులు ఏకకాలంలో మొదలు పెడతామని మంత్రి నారాయణ ఈరోజు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులకు సంబంధించి అన్ని అంశాలు ఆశాజనకంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి, అదేవిధంగా పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టడానికి ప్రైవేటు మరియు ప్రభుత్వ సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి.